అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆనాడు విపక్ష నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాలు విసిరితే ఇవాళ విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నారు. ఈ సవాలు కూడా ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతల పైన ఒక నెగిటివ్ ప్రచారం జరుగుతున్న సందర్భంలో లేదా ఆ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో జరిగిన గందరగోళాలపైన వరుసగా మీడియాలో కథనాలు వస్తున్న సందర్భంలో విసురుతున్న సవాలు. మల్కాజ్గిరి లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాలు విసరడం. రెండవది ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా అడ్రస్ చేసే ప్రయత్నం కూడా చేసిండ్రు. ఒకటో రెండో జరిగిండొచ్చు అది ప్రభుత్వం చేసే పని అనే మాట కూడా అనడం. దీంతో పాటుగా గత ప్రభుత్వంలో జరిగిన చాలా రకాల అంశాలపైన నేరుగా నిర్దిష్టంగా మాట్లాడడం లేదు. కానీ ఇప్పుడు ఈ 2-3 నెలల కాలంలో వారన్నారు 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన నిజము, 100 రోజుల కాంగ్రెస్ పాలన అబద్ధము అని. అంటే వీరు అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్పి కాలం గడుపుతున్నారనే భావన కూడా వ్యక్తం చేయడం. దీంతో పాటుగా కేటీఆర్ మాట్లాడే వ్యవహార శైలి కూడా మారింది. మొన్న ఈ వరుసగా లోక్సభ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు పూర్వానికంటే కూడా ఆ మాటల వేడి పెరిగింది. ప్రతి సభలో ఆయన ఏదో ఒక సవాలు విసురుతున్నారు. దమ్ముంటే దీన్ని నిరూపించమని, లేకపోతే ఈ పని ఎందుకు చేయలేకపోయిరని ఏదో ఒక సవాలు విసురుతున్నారు. తాజాగా విసిరిన సవాలు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని. అంటే ఈ పోటీ చేయడానికి ఆయన రావడం లేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకొని రావడం, లేకపోతే ఈ 3 నెలల కాలంలో 6 గ్యారెంటీల అమలు లేదు కాబట్టి, కరెంటు నీళ్ల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూపలేదు కాబట్టి దీని డైవర్షన్ కోసమే ఫోన్ ట్యాపింగ్ తీసుకొని వస్తున్నారు. అంటే వాస్తవాలను నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకోసమై ఈ వ్యవహారాలు తీసుకొని వస్తున్నారని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అయితే ఇందులో నిజానిజాలేమిటి, ప్రజలు ఎట్లా వాస్తవాలను గుర్తిస్తున్నది ఒక అంశం అయితే కనుక, రెండో అంశంగా లోక్సభ ఎన్నికల ముందు వాస్తవానికి ఈ 100 రోజుల కాలంలోనే 3 నెలలు 4 నెలల లోపనే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏమి ఉండదు. తీసుకున్న నిర్ణయాలు కూడా ఏమి లేవు. వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు, వరుసగా ఒక్కొక్క దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ 5 గ్యారెంటీలు అయినాయి. అందులో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొత్తవి ప్రకటించడానికి అవకాశం లేదు కాబట్టి ఇత్యాది విషయాలు ఉన్నాయి. దీంతో పాటుగా వారు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు కూడా పదే పదే మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించిన వాటిలలో ఇంత పెద్ద అప్పు మేము ఎట్లా చేయాలి దీన్ని అంటున్నారు. వీటన్నింటికి బీఆర్ఎస్ కౌంటర్లు వేస్తూ వస్తున్నది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల విషయంలో ఆ రోజు ఎట్లున్నది, ఇవాళ ఎట్లా ఉంది, రైతు బంధు విషయం ఆనాడు ఎట్లున్నది, ఇవాళ ఎట్లా ఉన్నది. ఒక ఉదాహరణ అంటే ఈ కౌంటర్ పార్ట్ అనేది ఎట్లా ఉన్నదానికి అనడానికి నమస్తే తెలంగాణలో వచ్చిన ఒకానొక ఫోటో. అంటే అప్పటికప్పుడే వస్తుందా, నెలకు 2 నెలలకే మారుతాయా అంటే ఇక్కడ వచ్చిన ఒక లెక్క. కత్వసోయగం కనుమరుగు అని ఒక ఫోటో ఉంది ఇక్కడ. ఒడుపు లేక వరుణుడిపై నెపం, నీటి యాజమాన్యంలో రాష్ట్ర సర్కారు విఫలం, 2023-24లో సాధారణం కంటే 5% ఎక్కువ శాతం వానలు. ఈ కథనం ఓకే, కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చింది 3 నెలలే. ఈ 3 నెలల లోపల వచ్చిన వర్షాలు ఏమున్నాయి, వాళ్ళు ఒడిచి పట్టుకున్నదంతా వచ్చినట్టే కిందికి వెళ్ళిపోయినాయి. కాళేశ్వరంలో నీళ్ళుంటే నిల్వ ఉంటాయనుకుంటే కనుక అవి పిల్లలు గుంగిపోయి మొత్తం ఖాళీ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఒక అంశాలు. అయితే వీటి విషయాన్ని ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ ప్రభుత్వం ఇక్కడ వైఫల్యం చెందుతున్నది గుర్తించండి అని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతున్నది. ఇక్కడ రాజకీయ పరంగా మాత్రం కేటీఆర్ విసురుతున్న సవాళ్ళు, ఆ సవాళ్లకు రేవంత్ రెడ్డి నుంచి ఇప్పటికైతే సమాధానం రాలేదు. మరి ఏం చెప్తారో చూడాలి. కానీ కరెంటు, నీళ్లు, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు, వారి వివరాలు, రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన అంశాలు, రైతు కేంద్రంగా ప్రభుత్వానికి 180 వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటికి సమాధానం ఏమిటి? కరెంటు కోతలు వస్తున్నాయి, సబ్స్టేషన్లో ముట్టడిలు అవుతున్నాయి, మీ సమాధానం ఏమిటి? ఇట్లా ఈ అంశాలన్నీ కూడా వరుసగా కేటీఆర్ తెరపైకి తీసుకొని వస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. వీటికి సమాధానంగా మరి ఆనాడు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డికి సవాళ్లకు సమాధానం అంతంత మాత్రంగానే ఉన్నది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారో, ఎట్లా చెప్తారో చూడాలి.